యోగిరాజా శ్రీ శ్యామాచరణ లాహిరి మూడో అధ్యాయం దీక్ష సాధన. సామాన్య జనుల కంటికి దూరంగా అలాంటి అలౌకిక ఘటనలు ఎన్ని జరుగుతుంటాయో ఎవరికీ తెలియను కూడా తెలియదు. విధాత విచిత్ర విధానం నానా ప్రకారాలుగా నడుస్తూ ఉంటుంది. సాధారణ వ్యక్తి దృష్టి మాత్రం పరిణామం మీద, అంటే ఫలితం మీద ఉంటుంది. ఎందుచేతనంటే వాళ్ళ దృష్టిలో ఫలితం అనుభవించడమే శ్రేయస్సు ప్రేయస్సును. అది దొరకడంతోనే తాము ధన్యులమైపోయామనుకుంటారు. నివురుగప్పిన నిప్పు మెల్లమెల్లగా రాజుకొని ప్రజ్వలించే శుభతరుణం ఇప్పుడు వచ్చింది. మొదట తీసుకోవడమా విడిచిపెట్టడమా? తీసుకోకపోతే విడిచిపెట్టడమే అసంభవం. ఎవరికైనా ఇచ్చే ముందు దాత తాను తీసుకోవలసి ఉంటుంది. శ్యామాచరణులు ఒక మహావ్రతాన్ని పూని వచ్చారు. ప్రాపంచిక జనుల కోసం అపూర్వము, కుశలతాపూర్ణము, సహజము, సుగమము అయిన యోగ మార్గాన్ని ఆయన చూపించవలసి ఉంది. ఈ కారణం వల్లనే వారు గృహస్థుల విషయంలో శ్రద్ధ వహించారు. ఇందువల్లనే అసంఖ్యాకులైన ప్రజలకు ముక్తిని చూపగల మార్గాన్ని లేదా సాధనను మొదట తాము ప్రాప్తింపజేసుకోవాలి. ఏ నిర్దిష్ట కార్యం కోసం విధాత ఏ వ్యక్తిని నిర్ధారణ చేసి పంపుతాడో అతడు దాన్ని నిర్వహించక తప్పదు. దానికి భిన్నంగా అతడేమీ చెయ్యలేడు. ఈసారి విధాత అదేవైపు శ్యామాచరణులను చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు. క్రీస్తు శకం 1868 నవంబర్ 23వ తేదీన శ్యామాచరణులను రాణీఖేత్కు బదిలీ చేస్తూ ఉత్తర్వు వచ్చింది. ఇక్కడ హెడ్ గుమస్తాగా నియమితులైన మీదట వారి జీతంలో కూడా కాస్త పెరుగుదల కనిపించింది. కాశీలో తమ కుటుంబాన్ని, అక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలను, సుఖ సౌఖ్యాలను విడిచి క్రీస్తు శకం 1868 నవంబర్ 27న శ్యామాచరణులు దూరాన ఉన్న రాణీఖేత్ దిశగా తమ కార్యస్థానానికి ప్రయాణమయ్యారు. ఆ రోజుల్లో రైలు బళ్ళు లేవు. అంచేత గుర్రబండి మీద కానీ మరో బండి మీద కానీ చాలా రోజులు ప్రయాణం చేసి రాణీఖేత్కు చేరి తమ పనులు చూసుకోవడం ప్రారంభించారు. భరతవర్షంలో ఉత్తర దిక్కున హిమాలయాల ఒడిలో 5980 అడుగుల ఎత్తున ఉంది రాణీఖేత్. కాఠ్ గోదాం నుంచి 50 మైళ్ళు దూరంలో ఉన్న రాణీఖేత్ ఇప్పటి మాదిరిగా జనావాసం కల ప్రదేశం కాదు. 4 వైపులా అడవి, జనశూన్యం. ఉత్తర దిక్కున హిమవంత పర్వత పంక్తి సగర్వంగా ఆకాశాన్ని చీల్చేటంత ఎత్తున నిలిచి ఉంది. అపూర్వ ప్రకృతి సౌందర్యంతోనూ విశిష్ట కాంతులతోనూ విరాజిల్లే రాణీఖేత్ను చూస్తే ధ్యానమగ్న దేవాదిదేవుడైన శివుడి మూర్తి ప్రతిబింబం కళ్లకు కడుతుంది. అత్యంత కఠిన హృదయుడైన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే ధర్మ ప్రవణుడవుతాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఒక అపరిమిత వైచిత్రితో దర్శనమవుతుంది. శివస్వరూప తపస్వుల విహార భూమి అయిన ఆ చోట అక్కడక్కడా సాధువుల కుటీరాలున్నాయి. ఈ నిర్జన పరివేశంలో వారు పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. దేవాత్మ హిమాలయం ప్రాచీన కాలం నుంచి భారతవాసుల అంతరాత్మ ద్వారా సమాదృతంగా పూజితము అవుతూ ఉంది. దీని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించింది. ఇక్కడ దేవాధిదేవుడైన మహాదేవుడి నివాసముందని భక్తుల విశ్వాసం. ఈ స్థానం ధ్యానమగ్నుడైన ఋషి మాదిరిగా భాసిస్తూ ఉంటుంది. సైనికులకు ఆహార పదార్థాలు చేరవేయడానికి సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక బాట వేయాలి. ఈ కారణం వల్ల ఇక్కడ ఒక కొత్త ఆఫీస్ పెట్టారు. ఉండడానికి ఇల్లు కట్టే వరకు గుడారంలోనే ఉండవలసి ఉంటుంది. ఆఫీసులో విశేషమైన పనేమీ లేదు. పర్యవేక్షణ చేయడం, ఉత్తరాలు పంపడం మాత్రమే వారికున్న పని. దీనివల్ల చుట్టుపక్కల తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆనందించడానికి వారికి తగిన అవకాశం వచ్చింది. ఒకరోజున శ్యామాచరణులు సాయుధులైన సిపాయిల్ని, నౌకర్లని వెంటబెట్టుకొని ఆఫీసు డబ్బు తీసుకొని జనసంచారం లేని కొండదారిలో వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలోనే హఠాత్తుగా ఎవరో తమను పేరు పెట్టి పిలుస్తున్నారు. శ్యామాచరణులు కొండవైపు చూశారు. ఒక సన్యాసి తమను పిలుస్తున్నట్టు గమనించారు. ఆ సన్యాసి కొంచెం జోరుగా కొండకు దిగుదల వైపు వచ్చి శ్యామాచరణులకు ఎదురుగా నిలబడ్డారు. ఆ సన్యాసిది సుందరమైన పుష్టిగల శరీరం. చేతులు మోకాళ్ల వరకు పొడుగ్గా ఉన్నాయి. అంతేకాక
శాంతి స్నిగ్ధమైన వారి చూపులో విచిత్రమైన ఆకర్షణ ఉంది. ముఖంలో మధుర మందహాసమొకటి వెలుగొందుతున్నది. బహుశా ఈయన బందిపోటు దొంగల నాయకుడు కావచ్చునని, దొంగలు దగ్గరలో ఎక్కడికో దాక్కొని ఉండవచ్చునని అనుకున్నారు శ్యామాచరణులు. ఆయనలో తర్క వితర్కాలు జరిగాయి. భయపడకు శ్యామాచరణ్ అన్నారు ఆ సన్యాసి. నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వు ఆఫీసు పనులు తొందరగా పూర్తి చేసుకొని నా కుటీరానికి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ సన్యాసి దూరంగా కొండమీదున్న కుటీరం వైపు చూపిస్తూ వెళ్ళిపోయారు. ఆ తరువాత శ్యామాచరణులు ఆఫీసు పని తొందరగా ముగించుకొని గుడారానికి తిరిగి వచ్చారు. సన్యాసి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని ఆలోచించడం మొదలుపెట్టారు. హిమాలయ నిర్జన ప్రదేశాల్లో అనేక మంది మంచి సాధు సన్యాసులు ఉంటారని వారికి తెలుసు. అందుచేత సహజంగా ధర్మపరాయణులైన శ్యామాచరణుల ఇచ్ఛ ఆ సన్యాసితో పరిచయం పొందాలన్న విషయంలో బలపడుతూ వచ్చింది. అందువల్ల వెంటనే ఆ సన్యాసి దర్శనం కోసమని బయలుదేరారు. మైదాన ప్రదేశాల్లో నివసించే వాళ్లకు ఎగుడు దిగుడులు కొండదారుల్లో నడవాలంటే కష్టంగా ఉంటుంది. కొండను ఆనుకొని ఒక సన్నటి దారి కొండ కొన వరకు పోతున్నది. ఆ దారిలోనే ఒంటరిగా నడవడం ప్రారంభించారు శ్యామాచరణులు. అలౌకిక సౌందర్యమయమైన ఈ ప్రదేశంలో ధ్యానాసీనుడైన ధూర్జటి తపోవనములో ఎందరు మహాయోగులు ధ్యానమగ్నులై ఉన్నారో, వారి పుణ్య దర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతో యుగయుగాలుగా ఎంతమంది వస్తూ పోయారో. చెప్పుకోదగినంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయిన శ్యామాచరణులు వెళ్ళడం ఉచితమా కాదా అన్న సందిగ్ధంలో పడ్డారు. సాయంకాలానికి గుడారం వైపు తిరిగి వెళ్ళలేకపోతే అడవిలో క్రూరమృగాల భయం కూడా ఉంటుంది. కొండల మధ్యలో సూర్య భగవానుడు మెల్లమెల్లగా పడమటి వైపు వెళ్ళడానికి తయారవుతున్నాడు. శ్యామాచరణులు ఒక రాతి మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎక్కడా ఒక మనిషి జాడ కూడా లేదు. అలాంటి నిర్జన ప్రదేశంలో ఎవరైనా ఉంటారన్న ప్రశ్నే ఉదయించదు. కొద్దిగా చలి పుడుతోంది. అడవిదారి, నాలుగు పక్కల కేకారణ్యం. దాని మధ్య గుండా ముందుకే నడగసాగించారు. దారి తప్పి రావడం లేదు కదా అన్న సందేహం కూడా మనస్సులో మెదిలింది. ఎదురుగా హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తున్నది. అది కన్నుల పండుగ్గా ఉంది. చూపు ఆనినంత మేరకు కెరటాల మాదిరి కొండల వరుసలు క్షితిజంలో విలీనమవుతున్నాయి. హిమాలయాల్లోని ఈ అరణ్యం దేవమానవుల నివాస భూమి అనిపిస్తోంది. హిమాలయమైతే సాధు మహాత్ముల తపోభూమే. కింద రెండు కొండల మధ్య నుండి నవనీత తన్వంగి అయిన ఒక సెలయేరు మొదలయి హిమాలయ చరణాలను కడుగుతూ ప్రవహిస్తోంది. సెలయేటి ధార గగాస్ నది ఒళ్ళోకి ఎగిరిపడుతోంది. ఆ నీటి గలగలలు, కలకలలు గాలిలో మారు పలుకుతున్నాయి. మన దేవత, వనదేవత అదృశ్య రూపములో ఎక్కడో జలతరంగిణి వాయిస్తుంటున్నట్టుంది. ప్రవాహ మార్గంలో పడి ఉన్న శిలాఖండాలన్నీ మౌనంగా తలలెత్తి ఆ సంగీతాన్ని ఆలకిస్తున్నట్టుంది. జాజి, దేవదారు వృక్షాలు పహరా కాసేవాడి మాదిరిగా ఎత్తైన కొండలన్నిటి మీద అధికారం నిలుపుకుంటూ ఉన్నాయి. వాటి వన నీలిమ అంతరాళంలో పైకి పోతున్న కాలిదారి ఆధ్యాత్మిక పిపాసతో సాగుతున్న శ్యామాచరణ పధికుని చిత్తాన్ని చెయ్యి చాపి అజ్ఞాత మార్గం వైపు పిలుస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా పరిచితమైన కంఠస్వరం మళ్ళీ వినిపించింది. శ్యామాచరణ్, ఇలా రా. తనను పిలుస్తున్న ఆ సన్యాసే పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నారు. సందిగ్ధ మనస్కులు అయి ఉన్న శ్యామాచరణులు ఏదో తెలియని మత్తు వల్ల కలిగిన ఆకర్షణతో రొప్పుకుంటూ శిఖరాన్ని చేరారు. ఆ సన్యాసి తమ వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతుండడం గమనించారు. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తండ్రి స్నేహసిక్త వాత్సల్యభరితమైన కన్నుల నీడలోకి వచ్చి నిలబడ్డట్టుగా ఉంది. రెప్పవాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు. ఆ సన్యాసికి దండవత్ ప్రణామం చేశారు. శ్యామాచరణ్, నన్ను నువ్వు గుర్తుపట్టడం లేదా అని అడిగారు ఆ సన్యాసి. వెనక ఇక్కడికి వచ్చినట్టుగా కూడా గుర్తు రావడం లేదా?
గుహలో ఉంచిన పులి చర్మము, కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు. ఇంతకు ముందెన్నడూ నేనిక్కడికి రాలేదండి. వీటిని నేను గుర్తుపట్టలేను. ఇవి ఎవరివై ఉంటాయండి అన్నారు శ్యామాచరణులు. ఇదిగో శ్యామాచరణ్, ఇదంతా మహామాయా నాటకం. నీ జ్ఞాపకాల మీద అది ముసుగు కప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి. వారు శ్యామాచరణులను మెల్లగా స్పృశించారు. శ్యామాచరణుల శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. వారికి తమ పూర్వజన్మలోని సాధనామయ జీవనం గుర్తుకు రావడం మొదలైంది. ఆ మహామునే పూర్వజన్మలో తమ గురుదేవులని అర్థమైంది. ఆ సన్యాసి ఇలా అన్నారు. వెనుకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తూ ఉండేవాడివి. ఈ పులి చర్మం, ఈ కమండలం అన్నీ నీవే. వీటిని నీ కోసం జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇక్కడే సాధన చేస్తుండగా నీ జీవితం ముగిసిపోయింది. ఆ తర్వాత ఘురిణి గ్రామంలో గౌర్మోహన్ గారి కొడుకుగా పుట్టావు. అప్పట్నుంచే కొన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది. అప్పట్నుంచే అన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది. నీకు యోగదీక్ష ఇవ్వడానికి ఈ కొండ ప్రాంతానికి నేనే నిన్ను బదిలీ చేయించాను. నీకోసం నేను 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. శ్యామాచరణులు చిన్నప్పట్నుంచి మహాతీర్థమైన కాశీనగరంలో ఉంటూ అనేక మంది సాధువుల్ని చూశారు. సాధువులను గురించి వారికి వాస్తవ పరిజ్ఞానం ఉంది. అది కాక తీవ్ర బుద్ధి, ఆలోచనాశక్తి, విద్వత ఉండడం వల్ల వారు హృదయంలోని ఆ వేగ సంవేగాలను తగినంతగా నిగ్రహించుకొనేవారు. ఇందువల్లనే ఈ సాధువుతో పాటు అనేకుల విషయం ఆలోచించి వారి మాటల్లోని యథార్థతను గ్రహించి సందేహరహితులయ్యే వరకు శ్యామాచరణులు వారి దగ్గర యోగదీక్ష తీసుకోవడానికి సుముఖులు కాలేరు. ఆ తరువాత మునివరులు వారికి యోగదీక్ష ప్రదానం చేశారు. శ్యామాచరణులు నిస్పంద సమాధి స్థితులయ్యారు. ఇప్పటికి వెనుకనున్న కొండల్లో సూర్యాస్తమమయింది. అటు మీదట సంధ్యాకాల ఆకాశంలో చుక్కలు పొడిచి మౌనంగా అనంతంలో హారతులు పట్టి మినుకుమినుకుమంటున్నాయి. 4 దిక్కులా స్వర్గలోక మర్త్యలోకాల్లో నిశ్శబ్ద ప్రశాంతత శోభిల్లుతున్నది. శ్యామాచరణులలాగే ప్రకృతి కూడా ధ్యానమగ్నమైన నిస్పంద యోగినిలాగానే భాసిస్తున్నది. నలుపక్కలా కొండలు వెన్నెట్లో స్నానం చేసి దేవాది దేవుడి జ్యోతిర్మయ రూపాన్ని ధరించాయి. చందమామ ధ్యానమగ్నుడు, సౌమ్యశాంతుడు అయిన శివసుందరుడికి హారతిస్తున్నట్టున్నాడు. ధరిత్రి అంతటా ప్రతి అంగంలోనూ చిరసుందరుడి అనంత కాంతి వెలుగొందుతున్నది. ఆకాశంలో మళ్ళీ తొలి సంధ్య మసక వెలుతురు పరుచుకోవడం మొదలైంది. రాత్రి అంతా మేలుకొని ఉన్న చుక్కలు మగత కళ్ళతో చూస్తూ ఉన్నాయి. పడమటి ఆకాశంలో కొండల నడుమ చంద్రుడు అస్తమించాడు. క్షితిజం వరకు తెల్లటి నీటి ఆవిరి మాదిరిగా పొగమంచు వ్యాపించింది. క్రమక్రమంగా సన్నని ముసుగు తొలగించుకొని తూర్పువైపు కెంజాయ పొద్దు పొడుచుకొస్తున్నది. చుక్కలు చటుక్కున దాక్కున్నాయి. తూర్పు ఆకాశంలో కాంతి కమలం విచ్చుకుంటున్నది. విధాత రూపసృష్టిలో ఇదొక అపూర్వ మహిమ. జయ శివ శంభో హరహర మహాదేవ. అక్కడున్న సన్యాసులందరి కంఠాల్లోంచి ఒక్కుమ్మడిగా వెలువడ్డ ఈ నినాదం నలువైపుల కొండల నుంచి మారుమోగుతూ శ్యామాచరణుల చెవుల్లో పడుతోంది. జడ జగత్తు నుంచి వెలువడ్డ ఈ ధ్వని కొత్త సాధకుడి మనస్సులో లోపలికి చొరబడి ఆనందమయ ప్రతిధ్వనిని సృష్టిస్తోంది. దేవాదిదేవ ధ్యానం భగ్నమైంది. శ్యామాచరణులు లేచి నిలబడ్డారు. పైన అందమైన నీలాకాశం, చల్లగాలి మధుర స్పర్శ, వృక్షాల మీద పక్షుల కలకలారావం ఇవన్నీ కలిసి ఒక అద్భుత ఆనందమయ లోకాన్ని సృష్టిస్తున్నాయి. శ్యామాచరణులు తమ నివాస స్థానం వైపు మళ్ళారు. మనస్సులో వారు పరమ ప్రాప్తి అనే ఒక అలౌకిక ఆనంద మందిరాన్ని నిర్మించుకొన్నట్టు ఉన్నారు. వారు దీక్ష పొందిన చోటు రాణిఖేత్ నుంచి సుమారు 15 మైళ్ళ దూరంలోని ద్వారాహాట్ పర్వత శ్రేణిలో ఉన్న ద్రోణగిరి లేదా దునాగిరి అనే కొండ మీద ఉంది.
దీక్ష ద్వారా మహాయోగికి యోగం వల్ల కలిగిన సంస్కార వికాసం వల్ల, జాగరణ వల్ల భారతదేశ ఆధ్యాత్మిక సాధనలో మరో అధ్యాయం ఆరంభమైంది. యోగ సంబంధమైన ఈ శక్తి సంపద పునఃప్రాప్తి వల్ల కేవలం వారి జీవాత్మ పరమాత్మల అభిన్నతా మార్గం ప్రశస్తం కావడం మట్టుకే జరిగిందని అనుకోకూడదు. వారితో పాటు లక్షలాది మంది ముక్తి మార్గం వెల్లడైంది. వారి దీక్షా ప్రాప్తితో పాటు భావి కాలం వారికి భాగ్యోదయం అయింది. లక్షలాది మందికి సాధనా మార్గం ప్రాప్తమవుతుంది. ఎంతోమంది సాధకులు వారి ఆశ్రయం పొందుతారు. మళ్ళీ భారతదేశంలో గీతావాణి మారుమోగుతుంది. గీతా జ్ఞానం ప్రచారమవుతుంది. ఋషుల ద్వారా ప్రదర్శితమైన దుర్లభ ప్రాచీన యోగాభ్యాస మార్గం తిరిగి జనసమాజంలో సులువుగా ప్రశస్తమవుతుంది. ఈ సమస్త భావి కార్యాల అవకాశాలు వారి దీక్షతో వాటే దీప్తిమంతాలయ్యాయి. అందుచేత వారి దీక్షాదినం నుంచే ప్రపంచంలో కర్మయోగ సాధన జీవనాల నూతన ద్వారాలు తెరుచుకున్నాయి. దీక్ష తరువాత నుంచి శ్యామాచరణులు ప్రతిరోజు ఆఫీస్ పనులు తొందరగా ముగించుకునేవారు. గురుదేవుల సన్నిధికి వచ్చి వారు చూపించిన మార్గంలో సాగి కఠోర సాధన ద్వారా తమ జీవన సాధన ప్రారంభించారు. కొద్ది రోజుల సాధనతోనే వారికి పూర్వజన్మ నుంచి సంచితమైన యోగ విభూతి వికాసం చెందసాగింది. అంతకుముందెన్నడూ అనుభవంలోకి రాని ఆనందమయ అజ్ఞాత భావగర్భిత రూపాలు అనేకం వారి ధ్యాననేత్రంలో పొటమరించసాగాయి. వారు సాధనలోనూ గురుప్రేమలోనూ మునిగిపోయారు. జీవన యాత్రా మార్గంలో 2 రోజుల క్రితం వరకు ఏమాత్రం పరిచయం లేని వారే ఇప్పుడు శ్యామాచరణుల జీవితంలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి గాఢమైన ఆత్మీయులైపోయారు. వారి ఆత్మీయత నిస్వార్థ ప్రేమగా, నిర్మల స్నేహంగా రూపొందింది. అప్పుడు బాబాజీ వారికి ఎంతో ప్రియులు, ఎంతో మమేకమైన వారును. శ్యామాచరణులు తమ గురుదేవులను బాబాజీ అని పిలుస్తుండేవారు. అందుచేత తరువాతి కాలంలో అసంఖ్యాకులైన వారి శిష్యులందరూ పరమ గురుదేవులను బాబాజీ అన్న పేరుతోనే ప్రస్తావించడం మొదలుపెట్టారు. సాధనలో కలిగే మత్తులో శ్యామాచరణులు గృహస్థ సంసారాన్ని, భార్యను, పిల్లలను అందరినీ మర్చిపోయి ఏది ఏమైనా తమ గురుదేవుల సన్నిధిని విడిచిపోలేనంతగా సాధనలో నిమగ్నులైపోయారు. పూర్వజన్మలో ఈ గుహలోనే కూర్చొని శ్యామాచరణులు కఠోర యోగ సాధన చేశారు. తత్ఫలితంగా ఈ జన్మలో కొద్ది రోజుల గాఢ సాధన వల్లనే ఉన్నత స్థాయికి చేరుకొని ఇల్లు, వాకిలి అన్నీ మరిచిపోయారు. ఈ మధ్యలోనే బాబాజీ ఒకసారి తాము కొద్ది రోజుల్లో ఈ గుహ విడిచి వేరే చోటికి వెళ్ళబోతున్నామని శ్యామాచరణులకు చెప్పారు. దానికి కారణం ఏమిటంటే మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో జనావాసాలు ఏర్పడడం మొదలైంది. అంచేత ఆ చోటు సాధువులకు ఉపయోగకరం కాకుండా పోతున్నది. ఏ కార్యం నిమిత్తం తాము అంతవరకు అక్కడ నిలిచి ఉన్నారో అది నెరవేరింది. ఎలాంటి నేర్పుతో తాము వారిని ఇక్కడికి పిలిపించుకున్నారో అది కూడా వివరంగా చెప్పారు బాబాజీ. ఈ దుర్గమ పర్వతాంచల ప్రదేశానికి వేరే గుమస్తా ఒకడు రావలసి ఉంది. కానీ బాబాజీ తమ ఇచ్ఛాశక్తి ప్రభావంతో అతని బదులు శ్యామాచరణులను రప్పించారు. నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయిందని కూడా బాబాజీ చెప్పారు. ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వు అక్కడ చేయవలసింది చాలా ఉంది. కానీ శ్యామాచరణులకు తిరిగి వెళ్ళాలని లేదు. అదృష్టవశాత్తు తమకు ప్రియ గురుదేవుల సాన్నిధ్యం మళ్ళీ ప్రాప్తించింది. కాబట్టి తక్కిన జీవితకాలమంతా వారి సన్నిధిలోనే ఉండి కఠోర యోగ సాధనలో గడపాలని వారి కోరిక. ఈ ప్రకారంగా గురుదేవులకు తమ కోరిక వెల్లడించారు శ్యామాచరణులు. దానికి బాబాజీ ఇలా అన్నారు, శ్యామాచరణ్, అలా జరగదు. నువ్వు పూర్తిగా ఒక గృహస్థు యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేస్తూ ఒక ఉజ్వల ఆదర్శాన్ని నెలకొల్పాలి. ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సద్గృహస్థులందరికీ నువ్వు ముక్తి మార్గం చూపిస్తావు. వారి ఆకాంక్షను చెవిని పెట్టు. దాన్ని మరిచిపోతే పని జరగదు.
సాంసారిక మనుష్యుడు సంసారంలో ఉంటూనే ఈశ్వర ప్రాప్తి సాధన చేయాలని కోరుతాడు. ఎందుకంటే సాంసారిక మనుష్యుడి జీవితంలో అనేక సమస్యలున్నాయి. పైగా అతనికి ఎక్కువ సమయం కూడా ఉండదు. ఇందువల్ల నువ్వు సహజము, సరళము, నిరాడంబరము మాత్రమే కాక స్వల్ప సమయంలోనే ఫలితమిచ్చే ఈ యోగ సాధన మార్గాన్ని అతనికి చూపించాలి. ఈ భూమి మీదకి నువ్వు వచ్చింది ఇందుకు. ఈ సంగతి ఎప్పుడూ గుర్తుంచుకో. అప్పుడు శ్యామాచరణులు సాంసారిక కార్య వ్యవస్థలో ఉంటూ కఠోర సాధన చేయడం ఎలా వీలవుతుందో చెప్పమని తమ గురుదేవులకు విన్నపం చేశారు. ఇది వారికి అసంభవంగానే కనిపించింది. యోగ సాధనకు సమయం చిక్కదని శ్యామాచరణుల ఉద్దేశం. దానికి బాబాజీ ఇలా చెప్పారు. కాదు శ్యామాచరణ్, నువ్వు ఇంటికి వెళ్ళి చూస్తే నీకు కావలసిన సమయం చిక్కుతుంది. సమయానుసారంగా నీకు కాశీకి బదిలీ అవుతుంది. నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు గృహస్థ జీవనంలో ఉంటూనే సాధన ద్వారా సిద్ధి పొందుతావు. అప్పుడే సాంసారిక వ్యక్తి నీ ఆదర్శాన్ని తీసుకుంటాడు. ఇంకో సంగతి, సంసారాన్ని ఎవ్వడూ విడిచిపెట్టలేడని తెలుసుకో. దాన్నించి ఎవ్వడూ వేరుగా ఉండలేడు. మనిషి ఎక్కడున్నా సరే సంసారం అతనితోటే ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన వాళ్ళు, ఇంత వైభవ విలాసం కలిగించిన వాళ్ళు సాంసారిక జనులే. వాళ్ళు లేకపోతే ఈ భూమి ఇంత అందంగా ఉండేది కాదు. సాంసారిక జీవనం లేకపోయినట్లయితే ఈశ్వరుడి సృష్టి నశించిపోతుంది. అందరూ ఈ సంసారంలోనే పుడతారు. ఈశ్వర ప్రాప్తి సాధన అన్నది కేవలం సంసారాన్ని వదిలేసిన వాళ్ళో, విరక్తులో చేయవలసింది మాత్రం కాదు. చూడు, సన్యాసి అయినప్పటికీ కూడా నేను మంచినీళ్లు తాగడానికి వాడే పాత్ర ఒక సంసారి తయారు చేసినదే. దయాశీలురైన బాబాజీ ఇంకా ఇలా చెప్పారు. ఈనాడు సంసారులు ఈశ్వర ప్రాప్తి సాధనకు బొత్తిగా ఏ ఉపాయము లేకుండా ఉన్నారు. నువ్వు స్వయంగా సంసారంలో ఉండి వాళ్ళకి సరైన దారి చూపిస్తావు. ఇందులో భయపడవలసిందేమీ లేదు. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు. సమయానుసారంగా మధ్య మధ్యలో నువ్వు నన్ను చూడగలుగుతావు. అంతేకాదు, నువ్వు నన్ను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడగలుగుతావు. ప్రపంచంలో మంచి గృహస్థుల ప్రతిష్ట ఏర్పడుగాక. ఆ తరువాత బాబాజీ దగ్గర కూర్చున్న కొందరి వైపు చూపిస్తూ ఇలా అన్నారు. నువ్వు వీళ్ళకి దీక్ష ప్రదానం చేయవలసి ఉంది. నీకోసమే వీళ్ళని ఇన్నాళ్ళు ఆపి ఉంచవలసి వచ్చింది. ఆ మాటకు శ్యామాచరణులు, మీరుండగా వీరు నా దగ్గర దీక్ష ఎందుకు తీసుకుంటారు అన్నారు. అప్పుడు బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పారు. వీళ్ళకి మాతో ఏ సంబంధము, ఏ లావాదేవీలు లేవు. నీతోనే వీళ్ళకి సంబంధం ఉంది. అంచేత నువ్వే వీళ్ళకి దీక్ష ఇవ్వవలసి ఉంటుంది. దీక్ష ఏ ప్రకారంగా ఇవ్వాలో వారు తెలియచేశారు. ఆ తరువాత వాళ్లకు దీక్ష ప్రదానం జరిగింది. ఈ ప్రకారంగా బాబాజీ సహజ యోగ సాధన తాలూకు విభిన్న ప్రక్రియలను నేర్పడానికి, దీక్ష ప్రదానం చేయడానికి సంబంధించిన ఆచరణపరమైన శిక్షణ శ్యామాచరణులకు ఇచ్చి వారిని ఇంటికి పంపేశారు. ఎందుకంటే ముందు ముందు లోక శిక్షణ కోసం, అంటే లోకులకు ముక్తి మార్గం చూపించడం కోసం ఇవన్నీ శ్యామాచరణులే చేయవలసి ఉంటుంది గనుక. రాణిఖేత్లో అప్పుడు చలికాలం మొదలైంది. బాబాజీ నిర్దేశం ప్రకారం శ్యామాచరణులు రాణిఖేత్ నుంచి తమను బదిలీ చేయమని కోరుతూ క్రీస్తు శకం 1868 డిసెంబర్ 17వ తేదీన పై అధికారులకు విన్నపం పంపుకొన్నారు. చలి ఎక్కువగా ఉండే కొండ ప్రాంతం తమ ఆరోగ్యానికి అనుకూలంగా లేదని ఆ విన్నపంలో రాశారు. డాక్టర్ సర్టిఫికెట్ కూడా దానికి జోడించారు. కొద్ది రోజుల్లో వారి దరఖాస్తు మంజూరైంది. కదలాడే కెరటాలతో వడ్లను ఉరుసుకొని పారే నిండైన ఏరులా శ్యామాచరణులు కూడా క్రియాయోగ సాధనకు సంబంధించిన సమస్త తత్వాన్ని హృదయంగమం చేసుకొని ప్రపంచ రంగానికి దిగివచ్చారు. గురుదేవుల సన్నిధి నుంచి సెలవు తీసుకొని వెళ్లే సమయంలో హిమాలయాల్లో ఉండే అనేక అసాధారణ సిద్ధ సాధకులు వారిని కలుసుకొని అభినందనలు తెలిపారు. ముసలి తండ్రి, పడుచువాడు అయిన
తన కొడుకును యోధుడుగా తయారు చేసి యుద్ధభూమికి పంపినట్లే బాబాజీ మహారాజ్ కూడా శ్యామాచరణులను యోగ సాధనలోకి గూఢతత్వాల ద్వారా సుసంపన్నులను సుసజ్జితులను చేసి సంసార రూప కర్మక్షేత్రంలోకి, దాంట్లో సాంసారికత ఆయన్ని అంటను కూడా అంటకుండా ఉండే విధంగా చేసి పంపారు. శ్యామాచరణుల బదిలీ ఉత్తర్వు వచ్చినప్పుడు ఈసారి వారు ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఉన్న కార్యాలయంలో కార్యభారం వహించవలసి ఉంటుందని నిర్ణయమైంది. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకొని శ్యామాచరణులు క్రీస్తు శకం 1869 జనవరి 15వ తేదీన అశ్రువులతో నిండిన కళ్ళతో గురుదేవుల దగ్గర సెలవు తీసుకొని మీర్జాపూర్కు బయలుదేరారు. బయలుదేరడానికి ముందు మానవ ప్రేమికులైన శ్యామాచరణులు ఈ యోగ సాధనను మతంతో ప్రమేయం లేకుండా అందరికీ ఉపదేశించడానికి అనుమతించవలసిందిగా తమ గురుదేవులను ప్రార్థించారు. వారి కోరికకు బాబాజీ ఒప్పుదల తెలిపారు. మీర్జాపురానికి వచ్చేటప్పుడు శ్యామాచరణులు మురాదాబాద్ నగరంలో చాలా రోజులు ఉన్నారు. ఈ సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒకనాడు కొందరు మిత్రులతో మతానికి సంబంధించిన చర్చ వచ్చింది. వారిలో ఒకరు, ఈ రోజుల్లో అలౌకిక శక్తి సంపన్నులైన సాధువులు ఎవ్వరూ లేరు అన్నారు. శ్యామాచరణులు జీవితంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో వారిలో ఏ ఒక్కరికి తెలియదు. దానికి శ్యామాచరణులు ఇలా అన్నారు, అలా చెప్పడానికి వీల్లేదు. అలాంటి మహాపురుషులు ఇప్పటికీ ఉన్నారు. మీరు కనుక చూడదలుచుకుంటే ధ్యాన బలంతో అలాంటి మహాపురుషులను ఒకరిని ఇక్కడికి పిలిచి మీకు చూపించగలను. కొత్త సాధకుడు ఇంకా సంయమం అలవర్చుకోలేదు. మిత్రుల్లో కుతూహలం పెరిగింది. వారికిది ఆశ్చర్యజనకంగా ఉంది. అయితే చూపించమని వారు ఎన్నోసార్లు అర్థించారు. చివరికి మహాపురుషుల పరువు కాపాడడం కోసమని వారు అందుకు అంగీకరిస్తూ ఇలా అన్నారు, సరే, నా కోసం ఏకాంతంగా ఉండే ఒక గది ఒకటి ఏర్పాటు చేయండి. దాన్ని తలుపులు కిటికీలు మూసిపెట్టండి. గురుదేవులు ఇచ్చిన మాట వారికి జ్ఞాపకం వచ్చింది. ఆ భరోసాతోనే వారు గదిలోకి ప్రవేశించి యోగాసన భంగిగా కూర్చుని గురుచరణాల మీద మనస్సు నిలిపి ఆకులతా భరితంగా ప్రార్థించడం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే ఉజ్వల జ్యోతిపుంజం ఒకటి వెలువడింది. అది మెల్లమెల్లగా బాబాజీ రూపంలో మారింది. వారికి ఆసనం ఒకటి ముందే ఏర్పాటై ఉంది. దాని మీద కూర్చుంటూ బాబాజీ గంభీర స్వరంతో ఇలా అన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే నువ్వు పిలవగానే ఇక్కడికి వచ్చాను. కానీ కేవలం తమాషా కోసమో ప్రదర్శన కోసమో నన్ను తలుచుకోవడం నీకు ఉచితంగా లేదు. కొత్త సాధకులైన శ్యామాచరణులకు నోటి మాట రాలేదు. గురుదేవుల గంభీర వాణి చెవిని పడ్డ తర్వాత తాము పెద్ద తప్పే చేశామని మనస్సులో అనుకున్నారు. బాబాజీ దృఢస్వరంతో ఇలా అన్నారు, ఇక ముందు నన్ను తలుచుకున్నప్పుడు నీకు దర్శనం కలగదు. నీకు అవసరం పడ్డప్పుడు నేనే స్వయంగా వస్తాను. చేసిన తప్పు క్షమాపణ కోరుతూ శ్యామాచరణులు, అవిశ్వాసుల మనస్సులో విశ్వాసం కలిగించడమే నా ఉద్దేశమండి అని విన్నవించి వినయంగా తల వంచి, దయతలిచి ఇప్పుడు ఎలాగా వచ్చారు కనుక ఒక్కసారి అందరికీ దర్శనమిచ్చి కృతార్థుల్ని చెయ్యండి అని ప్రార్థించారు. మహాయోగి అందుకు అంగీకరిస్తూ తలుపు తెరవమన్నారు. శ్యామాచరణులు తలుపు తెరిచారు. స్నేహితులందరూ బయట నిలబడి ఎదురు చూస్తున్నారు. తలుపు తెరుచుకోగానే అందరూ లోపలికి చొరబడ్డారు. మహాయోగి దర్శనం చేసుకొని ప్రణామం చేసి ధన్యులయ్యారు.